నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను మీ యాంకర్ రచన న్యూస్ అప్డేట్ ఇద్దాం కడప నగరంలో అల్లుడిని మామ దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది ఆర్కే నగర్ కు చెందిన చాంద్ బాషాకు అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న మహబూబ్ బాషా కుమార్తె ఆయిషతో 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది చాంద్ బాషా గతంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినట్లు సమాచారం వివాహం జరిగినప్పటి నుంచి ఆయిషను చాంద్ బాషా వేధిస్తుండటంతో పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయగా పంచాయతీలు కూడా జరిగాయి భార్యతో విభేదాల కారణంగా చాంద్ బాషా గత 2 సంవత్సరాలుగా ఆమెకు దూరంగా ఆర్కే నగర్ లో నివాసం ఉంటున్నాడు అల్లుడు చాంద్ బాషా తన కుమార్తెకి అన్యాయం చేస్తున్నాడని ఆయిషా తండ్రి మహబూబ్ బాషా ఆగ్రహంతో రగిలిపోయాడు 20 రోజుల క్రితం కువైట్ నుండి వచ్చిన ఆయిషా తండ్రి మహబూబ్ బాషా అల్లుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్న చాంద్ బాషాను కొందరు వ్యక్తులు కాలు చేతులు కట్టేసి కిడ్నాప్ చేసి మహబూబ్ బాషా ఇంటికి బలవంతంగా తీసుకెళ్లారు అనంతరం వేట పొడవలతో చాంద్ బాషా తలపై విచక్షణరహితంగా నరికి చంపారు హత్య అనంతరం మహబూబ్ బాషాతో పాటు మరికొందరు చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు భార్య బంధువుల నుంచి చాంద్ బాషాకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని చాంద్ బాషా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు